ఈ వీడియోలో మనం మన నిత్య జీవితంలో చూసే వివిధ రకాల చలనాల గురించి తెలుసుకుందాం. అంటే టైప్స్ ఆఫ్ మోషన్ గురించి తెలుసుకుందాం. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నది మెక్సికోలో జరిగే బాహా 1000 అనే ఆఫ్ రోడ్ రేసింగ్ వీడియో. ఈ రేసింగ్ వీడియోలో కనిపిస్తున్న ట్రక్కు ఎంత వేగంగా వెళ్తోందో కదా. ఎడారిలో వేగంగా దూసుకెళ్తున్న ఈ ట్రక్కును మనం గమనిస్తే అందులో మనకు చక్రాలు తిరగడం, మొత్తం ట్రక్కు ఎగరడం, ఇలా ఎన్నో రకాల చలనాలు కనిపిస్తాయి. సరే, మరి ఈ చలనాల గురించి మనం ఎందుకు చదువుకోవాలి? చలనాల గురించి తెలుసుకోవడం ద్వారా ఇంజనీర్లు ఎలాంటి క్లిష్ట పరిస్థితులను కూడా తట్టుకునే యంత్రాలను తయారు చేయగలుగుతారు. సరే, మనం ఈ రేసింగ్ వీడియోలోని చలనాల గురించి తర్వాత తెలుసుకుందాం. మొదట మనం మన నిత్య జీవితంలో చూసే చలనాల ద్వారా చలనాల రకాలను గురించి తెలుసుకుందాం. సాధారణంగా రోడ్డుపై వెళ్లే కార్లు లేదా బస్సుల చలనాన్ని మనం పరిశీలిస్తే అవన్నీ కూడా ఒకే సరళ రేఖలో వెళ్తుంటాయి. ఇది ఒక రకమైన చలనం. అదేవిధంగా మనం చలనంలో ఉన్న బైకును గాని చూస్తే బైక్ చాలా రకాల చలనాలను ప్రదర్శిస్తుంది. కానీ మనం కేవలం బైక్ టైర్లను మాత్రమే చూస్తే అవి తమ చుట్టూ తాము తిరుగుతూ ఉంటాయి. ఇది మరొక రకమైన చలనానికి ఉదాహరణ. అదేవిధంగా బట్టలను కుట్టే సమయంలో కుట్టు మిషన్లోని సూదిని గమనిస్తే సూది పైకి కిందకి కదులుతూ ఉంటుంది. ఇది కూడా మనం నిత్య జీవితంలో చూసే మరొక రకమైన చలనం. అదేవిధంగా గడియారంలోని లోలకం అంటే పెండులం లేదా ఉయ్యాల కదలికను చూస్తే అవి కూడా ఒకే రకమైన చలనంలో ఉంటాయి. ఇప్పటి వరకు మనం పరిశీలించిన ఈ చలనాలన్నీ కూడా మన నిత్య జీవితంలో చూసే వేర్వేరు రకాల చలనాలకు ఉదాహరణ. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఏ ఏ రకాల చలనాల కిందకి వస్తాయో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనం మొదట చూసిన ఒకే సరళ రేఖ మార్గంలో ప్రయాణించే ఈ కార్లు లేదా బస్సుల యొక్క చలనం స్థానాంతర చలనంకు ఉదాహరణ. స్థానాంతర చలనం అంటే ట్రాన్స్లేటరీ మోషన్. అదేవిధంగా దాని తర్వాత మనం పరిశీలించిన బైక్ టైర్ యొక్క చలనం భ్రమణ చలనం, రొటేషనల్ మోషన్ కు ఉదాహరణ. అలాగే కుట్టు మిషన్లో సూది యొక్క చలనం మరియు లోలకం యొక్క చలనం డోలనా చలనం, ఆసిలేటరీ మోషన్ కు ఉదాహరణ. అయితే ఇన్ని రకాల చలనాలను చూసిన తర్వాత మీకు ఏ చలనాన్ని స్థానాంతర చలనం అనాలి, ఏ చలనాన్ని డోలనా చలనం అనాలి అనే సందేహం కలగవచ్చు. అందుకోసం మనం ఈ చలనాలన్నింటి గురించి వివరంగా తెలుసుకుందాం. సరే, మనం మొదటగా స్థానాంతర చలనం అంటే ఏంటో తెలుసుకుందాం. ఉదాహరణకు ఒక కారు సరళ రేఖ మార్గంలో ప్రయాణిస్తోంది అని అనుకుందాం. ఆ కారుపై మనం 3 వేర్వేరు బిందువులను గుర్తిస్తే కారు కదిలినప్పుడు ఆ 3 చుక్కలు కూడా ఒకే దిశలో ఒకే మార్గంలో ప్రయాణిస్తాయి. అంటే ఒక చలనంలో ఉన్న వస్తువులోని అన్ని బిందువులు లేదా భాగాలు ఒకే దిశలో సమాన దూరంలో ప్రయాణిస్తే ఆ చలనాన్ని మనం స్థానాంతర చలనం, ట్రాన్స్లేటరీ మోషన్ అని అంటాము. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే వస్తువు తన దిశను మార్చుకోకుండా సాగిపోయే ప్రయాణం ఇది. ఇప్పుడు రెండో రకమైన చలనం భ్రమణ చలనం గురించి తెలుసుకుందాం. దీనికోసం మనం ఇదే కారు యొక్క చక్రం తిరుగుతున్నప్పుడు చేసే చలనాన్ని పరిశీలిద్దాం. ఈ కారు చక్రంపై కూడా మనం ఇంతకు ముందు పెట్టినట్లుగానే 2 వేర్వేరు బిందువులను గుర్తిద్దాం. ఇప్పుడు చక్రం చలనం మొదలు పెట్టినట్లయితే ఈ చక్రంపై ఉన్న బిందువులను చూడండి. అవి సరళ రేఖ మార్గంలో వెళ్ళడం లేదు కదా. అందుకు భిన్నంగా అవి వృత్తాకార మార్గంలో తిరుగుతున్నాయి. అంటే ఈ చక్రంలోని బిందువులన్నీ ఒక స్థిర బిందువు చుట్టూ తిరుగుతున్నాయన్నమాట. నిజానికి స్థిరమైన బిందువు నుండి కాదు, ఈ స్థిరమైన బిందువు నుండి వెళ్లే ఊహారేఖ ఆధారంగా ఈ చక్రంలోని బిందువులన్నీ తిరుగుతుంటాయి. ఆ ఊహారేఖనే మనం భ్రమణాక్షం, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అని అంటాము. ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి టైరు యొక్క ఈ 3D చిత్రాన్ని చూడండి. ఇక్కడ టైరు వృత్తాకార మార్గంలో తిరుగుతున్నప్పుడు
ఈ టైరులోని అన్ని బిందువులు ఒక ఊహారేఖ ఆధారంగా తిరుగుతుంటాయి. ఆ ఊహారేఖనే మనం భ్రమణ అక్షం, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అని అంటాము. అలాగే ఇటువంటి చలనాలన్నింటినీ మనం భ్రమణ చలనమని అంటాము. అంటే ఒక వస్తువులోని బిందువులన్నీ ఒక స్థిర బిందువు లేదా అక్షం చుట్టూ వృత్తాకార మార్గంలో తిరుగుతుంటే ఆ చలనాన్ని మనం భ్రమణ చలనం, రొటేషనల్ మోషన్ అని అంటాము. ఉదాహరణకు తిరుగుతున్నటువంటి ఫ్యాన్ లేదా కుమ్మరి చక్రం. సరే, ఇప్పుడు మూడవ రకమైన చలనం గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ బంతి ఒకే చోట ఉండి పైకి కిందకి ఎగురుతోంది కదా. ఈ విధంగా ఒక వస్తువు ఒక స్థిర బిందువు ఆధారంగా నిర్దిష్ట మార్గంలో ముందుకి వెనక్కి లేదా పైకి కిందకి పునరావృతమవుతూ కదిలితే దానిని డోలనా చలనం, ఆసిలేటరీ మోషన్ అని అంటారు. గడియారంలోని లోలకం, ఊయల ఈ చలనానికి చక్కని ఉదాహరణలు. సరే, మనం ఇప్పటి వరకు నేర్చుకున్న అన్ని విషయాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. వస్తువులోని అన్ని భాగాలు లేదా బిందువులు వస్తువు కదులుతున్న దిశలోనే ప్రయాణిస్తే, ఈ కారులాగా ప్రయాణిస్తే అది స్థానాంతర చలనం, ట్రాన్స్లేటరీ మోషన్. అలా కాకుండా వస్తువులోని అన్ని బిందువులు ఒక స్థిర అక్షం చుట్టూ ఈ టైరులాగా తిరిగితే అది భ్రమణ చలనం, రొటేషనల్ మోషన్. అదేవిధంగా వస్తువు ఒక స్థిర బిందువు ఆధారంగా నిర్దిష్ట మార్గంలో ముందుకి వెనక్కి లేదా పైకి కిందకి ఈ బంతిలాగా కదిలితే అది డోలనా చలనం, ఆసిలేటరీ మోషన్. ఈ మూడు చలనాలు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్రతి చోట కనిపిస్తాయి. అయితే నిజ జీవితంలో కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ చలనాలు కలిసి ఉండవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికోసం మనం మళ్ళీ మన వీడియో స్టార్టింగ్ లో చూసిన ఆ రేసింగ్ ట్రక్ వీడియోను చూద్దాం. ఇక్కడ ఈ రేసింగ్ ట్రక్ చక్రాలను ఒకసారి పరిశీలించండి. ఆ చక్రం ఏ చలనంలో ఉంది? మనం దగ్గర నుండి ఆ ట్రక్కు చక్రాన్ని పరిశీలిస్తే ఆ చక్రం ఒక స్థిర అక్షం చుట్టూ తిరుగుతోంది. అంటే ఆ ట్రక్కు చక్రం భ్రమణ చలనం చేస్తోంది. అదే సమయంలో ఆ చక్రం ట్రక్కుతో పాటు ముందుకు కూడా సాగుతోంది. అంటే స్థానాంతర చలనం కూడా చేస్తోంది. దీని ద్వారా మనకేమర్థమవుతోంది? ఇక్కడ భ్రమణ మరియు స్థానాంతర చలనాలు రెండు కలిసి జరుగుతున్నాయి. దీనినే మిశ్రమ చలనం అని కూడా అనవచ్చు. ఈ విధంగా ప్రకృతిలో చలనాలు విడివిడిగా లేదా కలయికగా కూడా ఉండవచ్చు. వీటిని అర్థం చేసుకోవడం ద్వారానే మనం సంక్లిష్టమైన యంత్రాలను, వాహనాలను సమర్థవంతంగా రూపొందించగలుగుతున్నాము.